నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి, టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇవాళ మాత్రం రైతు భరోసా మీద గుడ్ న్యూస్ పట్టుకొచ్చిన మీకు. దీని మీద స్వయంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ముగ్గురు ఇచ్చిన అప్డేటు మీ ముందు పెట్టబోతున్నాను. దీనికి ఇంతకుముందు 3 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డది. ఇప్పుడు 3 అయిపోయినాయి కంప్లీట్. 4 నుంచి 5 ఎకరాల వారికి ఉన్న రైతు భరోసా ఖచ్చితంగా పడబోతా ఉన్నది. దీని మీద మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే కొత్త వారికి కూడా, కొత్తగా ఎవరైతే అరుగులు, పాస్బుక్, ల్యాండ్ కొని పాసు పుస్తకాలు వచ్చాయో వారికి కూడా రైతు భరోసాకు మన రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి ఫామ్స్ ఫిల్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు రైతు భరోసా పడబోతా ఉన్నదని క్లియర్గా మనకు దీని మీద అప్డేట్లు ఇచ్చారు బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా అయితే అందరికీ అర్హులైన వారికి రైతు భరోసా పడబోతూ ఉన్నది. సరేనా దోస్తులు, నా వీడియోలు వస్తే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియోలు అసలు చూసి మరి ఎవరెవరికి రైతు భరోసా పడబోతూ ఉన్నది, ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు ఇలా పడబోతూ ఉన్నది, దాని మీద మీకు రైతు భరోసా మీద ఫుల్ క్రెడిట్ ఇచ్చేస్తా. ఈ వీడియో లాస్ట్ చూసి మనం లాస్ట్లో మళ్ళీ కలుద్దాము. అందరు ఎవరైనా ప్రతి ఒక్క రైతు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరేనా మరి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుపని ఛానల్. రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా వీరికి మాత్రమే. మరి ఎవరెవరికి వస్తుంది, ఎవరికి రాదనేది ఈ వీడియో ఫుల్ క్రెడిట్ ఇచ్చేస్తాం మీకు. ఈ అప్డేట్ మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది. స్వయంగా మన చూడూరు లాస్ట్ వరకు వీడియో అయితే. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లోకి డబ్బులు. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల నాగేశ్వర అప్డేట్ ఇచ్చారు. అర్హులైన రైతు ఖాతాలోకి పెట్టుబడి సాయం డబ్బులు అందజేస్తామని వచ్చే నెల మొదటి వారంలోని రైతు ఖాతాల్లోకి జమ. రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పారు. రైతులు ఎవరు లేరు, అందరూ చెందవలసిన పని లేదని అన్నారు. ఇక ఆందోళన పర్లేదంటే ఆందోళన చెందుతూ ఉన్నాం. మీరు ఇచ్చే అప్డేట్లకు మేము చచ్చిపోతూ ఉన్నాం. కానీ ఆ వేసేది రైతు భరోసా అందరికి వేసేరి. మరి ఇవాళ 5 ఎకరాల రైతు భరోసా పడతాడట. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి ఇచ్చే అప్డేట్ ఇది. తెలంగాణ రైతుల సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులపై డిప్యూటీ సీఎం బట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా సాయం విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎకరం నుండి 2 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకం విడుదల చేసినట్లు చెప్పారు. విడుదల వారీగా సాయం విడుదలైన ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ల్యాండ్ పాసు పుస్తకాలు పొందిన రైతు ఖాతాల్లోకి వెంటనే నిధులు జమ కావాలన్నారు. ఇక కొత్త వారికి, పాత వాళ్ళకే దిక్కులేరు నాయననే, కొత్త వాళ్ళకి ఏకలేదు మనం నాయన. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకే పూర మొత్తం మళ్ళలేదు. ఇక కొత్త వాళ్ళకి ఏం నాకు అర్థం కాదు. వేసేదో కొత్త వాళ్ళకు కలిపి పాత వాళ్ళకు కూడా వేసేది. మొత్తము మీరు బిల్లుల మీద పైసలు పెంచుకుంటా అటు వెంచురీ మాకు ఇచ్చేయరు. ఇంకేంది అంతే, మీరు ఇచ్చేది ఏం లేదు. సరే కానీ ఇవాళ మాత్రం ఇచ్చేది రైతు భరోసా మాకు కంటిన్యూ ఇచ్చేసేది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు సమస్యలతో పనిచేసే రైతు భరోసా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు సాయం అందించామని చెప్పారు. కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారి బ్యాంక్ ఖాతాలో పరిశీలన జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి నిధులు జమ కానున్నాయి. వారికి కూడా నిధులు జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా నిధులు జమ కాలేదని రైతులు ఆందోళన చెందవలసిన పని లేదని అర్హులైన అందరికీ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. 4, 5 అంతకంటే ఎక్కువ ఉన్న ఎకరాలను వారు టెన్షన్ పడాల్సిన పని లేదన్నారు. వారందరికీ వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక తీసుకుంటారు, మీరు తీసుకోకపోయినారు కానీ ఇచ్చేది అందరికీ రైతు భరోసా. నిన్న మొన్న 2-3 ఎకరాలకి పడ్డాయి. 4 నుంచి 5 ఎకరాల వరకు రైతు భరోసా మనకు పడబోతా ఉన్నది. దీని మీద ఫుల్ క్లారిటీ మనకి వచ్చేసింది. ఖచ్చితంగా రైతు భరోసా పడబోతా ఉన్న, ఆందోళన చెందే అవసరం లేదు. 4, 5 ఎకరాలు ఉన్న రైతు ఖాతాల్లో కూడా ముందుగా 3 ఎకరాల వరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత విడుదల వారీగా మిగిలిన భూమికి కూడా రైతు భరోసా సాయం అందజేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు.
భూములు పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయాలన్నారు. ఆయన ప్రాంతంలో పాస్ పుస్తకాలను సందర్శించి నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రైతు కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా నిధులను విడుదల చేస్తామన్నారు. తొలి విడతలో ఒక్క కూలీ రైతుకు 6,000 రూపాయలు జమ చేసినట్లు చెప్తున్నారు. కూలీ రైతులకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా సార్. మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే కూలీ రైతులకు అందరికి ఎట్టకేలకు ఆత్మీయ భరోసా కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా అన్నీ ఇవ్వాల్సిందే. ఇయ్యక తప్పదు కదా. మరి ఎట్లా మరి చూసిర్రా దోస్తులు, మన అప్డేట్ ఎట్లా ఉంది? మనం చెప్పింది చెప్పినట్టుగానే చెప్తాము, ఫేకులు కావు. 4 నుంచి 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇవాళ నుంచి పడబోతూ ఉన్నది. మార్చి 31లోగా మనకు మాట ఇచ్చినట్టుగానే రైతు భరోసా మొత్తము క్లియర్ చేస్తామని క్లియర్గా డిప్యూటీ సీఎం క్లియర్గా చెప్పేశారు. మళ్ళీ కొత్త వారికి కూడా పడబోతూ ఉన్నది. ఇంకేంటంటే మళ్ళీ కూలీ రైతులకు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రైతులకు ఆత్మీయ భరోసా కూడా ఆత్మీయ భరోసా కూడా మనకు తొలి విడత 6,000 చొప్పున విడుదల చేస్తామని చెప్తున్నారు. దీని మీద అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా మనకి కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి తెలిపగలరు. సరైన దోస్తులు, మరి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మీకు మంచి ముచ్చని చెప్పిన కూలీ రైతులకు కానీ ఎవరికైనా కానీ రైతు భరోసా ఆత్మీయ భరోసా అందరికీ రాబోయే రోజుల్లో వారం రోజుల్లోనే పడబోతూ ఉన్నది. కాబట్టి మరి నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి కొట్టుర్రి. జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి.